నమస్తే దోస్తులు అందరికి ఎగ్గుబుజ్జి కర్రీ అయితే ఇక అప్పటిదప్పుడు ఒక 10 నిమిషాలలో చేసుకొని వేడివేడి అన్నం తీసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక పరిసంత దుల్పంగా చిల్లర పైసలు తీసుకొని ఇక షాప్ పోయి 3 గుడ్లు తీసుకొచ్చి 2 ఉల్లిగడ్డలు గిత కరివేపాకు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసి గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసి ఇంత పసుపు అల్లం పేస్ట్ వేసి ఒక్కసారి కలిపేసి 3 గుడ్లు అయితే కొట్టి పోసి ఒక్కసారి కలిపి గిత కారం గిత గరం మసాలా ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు అయితే గట్లా పెట్టేసేయాలి. ఇక అక్షరాలు రానుడు లచ్చలు సంపాదించడం లచ్చలు పెట్టి చదివినోడు అయితే నెల జీతం కింద పని చేసుకుంటా అప్పులు తిప్పాలంటూ బతుకుతూనే ఉన్నాడు. ఇక ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోలేరు. ఇక జనాలు అయితే బతుకుతాను మనిషి పైసనంతో ఒక తీరు లేనంతో ఒక తీరు అయితే ఇక ఏం లేనంత తీరు అయితే తెలిసినోడైనా కానీ పలకరించి మాట్లాడితే ఏమన్నా అడుగుతాడేమని ముఖం తిప్పుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక కోడిగుడ్ల పొరుటు ఎగ్గు బుర్జీ ఎగ్గు మిక్చర్ కూర గిట్లా రకరకాల పేర్లు అయితే తెలుసుకుంటారు. 10 నిమిషాలలో గిట్లా చేసుకొని ఉడుకుడుకు పువ్వాలి వేసుకొని తింటే చాలా కమ్మ ఉంది. ఇక మీరు ట్రై చేయరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.